ఫార్ములా ఈ కార్ రేస్ ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న మీద కూడా కేసు బుక్ అయిందిలా. ఆగో ఈ కార్ రేసుల స్కామ్ జరిగిందని చెప్పి షెయి పార్టీ సర్కారోళ్లే మాజీ మంత్రి కేటీఆర్ అన్న మీద కేసు పెట్టిండ్రు. కేటీఆర్ అన్న కూడా ఏసీబీ ఈడీ ఆఫీసుల చుట్టూ తిరిగిండు. మరిప్పుడు గా కేసు ఉల్టా రేవంత్ అన్న మీదకి వచ్చుడేందని పర్షాన్ అవుతున్నారు కదా. అసలు ముచ్చటేందో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నాడు నుండ్రి. ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిజానికి గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబట్టడానికి, దేశంలో ఎక్కడ కాకుండా తెలంగాణకే రాబట్టడానికి, వేల ఉద్యోగాలు తెలంగాణ యువతకు ఇప్పించడం కోసం 55 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఈ పెట్టుబడులన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. గదన్నట్టు ముచ్చట పాత సర్కారోళ్ళు దునియా మొత్తం మన దిక్కే చూడాలని, తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు రావాలని చెప్పి మస్తు పైసలు ఖర్చు పెట్టి ఈ కార్ రేసులు పెట్టిండ్రట. కానీ షెయి పార్టీ సర్కారోళ్ళు గద్దెనెక్కినాక గా ఈ కార్ రేసులను మర్చిపోయిండ్రట. తెలంగాణలో ఈ కార్ రేసులు జరిగితే ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చేటి. గవన్నిటిని సీఎం రేవంత్ నాశనం చేసిండు. గా ఈ కార్ రేస్ కోసం పెట్టిన పెట్టుబడులల్లా ఒక పౌరుడిగా నేను కట్టిన పన్నులు కూడా ఉన్నాయి. గందుకే సర్కారోళ్ళు వచ్చే పెట్టుబడుల్ని రానియకుండా పెట్టిన పెట్టుబడిని కూడా నాశనం చేసిరని సీఎం రేవంత్ అన్న మీద నార్సింగ్ పిఎస్ ల కంప్లైంట్ ఇచ్చిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. మరి ఈ ముచ్చట మీద షెయి పార్టీ సర్కారోళ్ళు ఏమంటారో చూడాలి.